హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకేంటో ఏమీ అర్థం కావట్లా. అప్పుడెప్పుడో పిఠాపురం ఎలక్షన్ అప్పుడు కనిపించిన ఈ పిచ్చాది మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. పిచ్చి అది అని ఎందుకంటే పిచ్చి వాగుడు వాగాడు పిఠాపురం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి. ఇప్పుడు పిఠాపురం వెళ్తే ఎగరేసి ఎక్కడ తంతారు కూడా ఎవరికి అర్థం కాదనమాట. ఎందుకంటే పిఠాపురాన్ని దేశంలోనే గొప్పగా తీర్చి అమెరికన్స్ వచ్చి పిఠాపురం చూసేలా చేస్తాడు అన్నాడు ఈయన. తెలంగాణ ఎలక్షన్స్లో మళ్ళీ క్యాంపెయిన్కి వచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఏమవుతుందో తెలుసా? స్కూళ్ళ దగ్గర నుంచి ప్రతి దగ్గర కుల మతాలు, ఎస్సీ ఎస్టీ వర్గీకుల్ని ఊళ్ళ నుంచి వెలివేస్తున్నారు, క్లాస్ రూమ్ నుంచి వెలివేస్తున్నారు. ఎక్కడ లేని సాంఘిక బహిష్కరణ జరుగుతుంది అక్కడ. మనుషుల మధ్య అంతరాలు కులాలతో పెరిగిపోతున్నాయి. ఎవరైతే మన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గీయులు ఉన్నారో వాళ్ళు పేటరేగిపోయి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళని నీచంగా చూస్తున్నారు. రోడ్లు అయితే దరిద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ అవుతున్న బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉన్నాయో, మన రేషన్ బియ్యం, అవన్నీ కూడా పిఠాపురం కేంద్రంగానే జరుగుతున్నాయి. పిఠాపురం కల్తీనే దందా బిచ్చలివిడిగా జరుగుతుంది. జంతు వ్యర్థాలతో కల్తీనే తయారు చేస్తున్నారు పిఠాపురంలో ఒక చిన్న అమ్మాయిని, 18 years అమ్మాయిని టీడీపీ నాయకుడు పాడు చేస్తే కనీసం మాట్లాడలే పవన్ కళ్యాణ్. అటువంటి పిఠాపురంలో పీఠాధిపతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ తెలంగాణలో మళ్ళీ సిగ్గు లేకుండా ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చాడు ఈ ఆది గారు నువ్వు ఆదిలోనే ఉండిపోవడం బెస్ట్ గారు. ఇప్పుడు ఒక భారీ డైలాగ్ వేసాడు, నాకు జివ్వున తిరిగిపోయింది బుర్ర. మీరు కూడా వినండి. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరినైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం. మొన్న జడ శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ రోజుకు 5 కోట్లు అంటగా పేమెంటు, రోజుకు 5 కోట్లు అంటగా పవన్ కళ్యాణ్ గారికి పేమెంటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే. ఎందుకో తెలుసా? తిరుమల తిరుపతి లడ్డూలో ఏమీ లేకపోయినా, జంతువుకు సంబంధించిన కొవ్వులు ఏం కలగకపోయినా, సనాతని వేషం వేసుకొని రంగు బట్టలు వేసుకొని వచ్చి ఊగి అరిచినందుకంట. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఏదో సెప్టిక్ క్లీన్ చేసే ఆయిల్స్ అది ఇదని మాట్లాడుతున్నారు. మళ్ళీ తిరుపతి లడ్డు విషయంలో సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో, సిబిఐ అండర్లో సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో సుప్రీంకోర్టులో దాఖలు చేయబడిన దాంట్లో ఎటువంటి జంతువుకు సంబంధించినటువంటి కొవ్వులు, అది ఆవులు, గేదెలు, పందులకి, చేపలకు సంబంధించిన కొవ్వులు పదార్థాలు, ఆయిల్స్ ఏమి లేవని తెలియని తర్వాత మూసుకొని ఆంధ్రాలో తిరగడం మానేసిన పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకన్నా దిగజారినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ఉన్నాడా? చనిపోయిన సుగాలి ప్రీతి అనే ఒక అభాగ్యురాలు మరణాన్ని కూడా దారుణంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ రేప్ చేసి చంపేసిన అమ్మాయి మరణాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో గెలవడం కోసం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఆ అమ్మాయికి న్యాయం చేస్తా అని ప్రగల్భాలు పలికి చివరికి వికలాంగురాలైనటువంటి వాళ్ళ తల్లిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి పెట్టే స్థాయికి దిగజారిన పవన్ కళ్యాణ్ గురించా మనోడు మాట్లాడేది? మిడిమిడి జ్ఞానంతో విర్రవీగుతూ ఆ షిప్పు, ఇంటర్నేషనల్కి సంబంధించిన షిప్పు, దాన్ని ఆపే హక్కు మనకి లేదని కూడా తెలియకుండా, తన పోర్ట్ఫోలియో, తన ప్రోటోకాల్ ఏంటో కూడా తెలియకుండా అట్లీస్ట్ సీజ్ ద షిప్ అని సిల్లీ డైలాగ్ చెప్పి గల్లీలో పరుగు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అందరికీ ఆరాధ్యంగా పూజించే కాశీనాయన అన్నదాన క్షేత్ర పుణ్యక్షేత్రాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావా? ఏంది నువ్వు మాట్లాడేది? పిఠాపురం ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా నువ్వు వెళ్ళావా? అయినా అంత దమ్ము నీకు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అడుగడుక్కి నిన్ను తాట తీస్తారన్న విషయం నీకు తెలుసు. ఓకే, అటువంటి పవన్ కళ్యాణ్ అంటే గుండెల మీద చేసుకొని పెట్టి చెప్పాలంట. ఫస్ట్ మీ పవన్ కళ్యాణ్ గుండెల మీద చేసుకొని చెప్పమను. 3 విషయాలు. ఎక్కడ పుట్టాడో కరెక్ట్గా చెప్పమను. 2, సుగాలి ప్రీతికి సంబంధించిన 32,000 మందిని తీసుకొస్తున్నావు, ఎందుకు తీసుకురాపోయావు? చేత కానీ వాడిగా మిగిలిపోయేవేంటి?
గుండెల మీద చేసుకుంది ఎప్పుడు నిజంగా జరిగిందా ఇదని. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లడ్డూలో కల్తీ కలపమని చెప్తాడా ఏంటి, బుద్ధున్నా వాడేవాడా ఆ మాట అండు, ఆయన ఎందుకు చెప్తాడా అని మాట్లాడాడు కదా. ఆ ముందు జగన్ నీ హయాంలో జరిగింది అని మాట్లాడిన ఆ నోటికి సిగ్గుందా లేదా, గుండెల మీద చేసుకుని నిజం చెప్పమని చెప్పు. వాగుతున్నావు ఇక్కడికి వచ్చి. వెనక నాకు ఒక సౌండ్ వినిపించింది ఓ అని, ఆ సౌండ్కి సంబంధించిన మహాయువతి గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఒక్కసారి నాకు తెలిసి ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి, అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణా. వర్షా క్లస్టర్స్ 3,000 కోట్ల వైజాగ్ భూమి వెళ్ళిపోయింది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎవడబ్బ సొమ్ము? వాళ్ళ సినిమా ప్రొడ్యూసర్కి 1,200 ఎకరాలు భూమిని ఇప్పించాడు. దాని వాల్యూ దగ్గర 70,000 కోట్లు. గీతం యూనివర్సిటీలో ప్రజల భూమి దగ్గర 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశారు. మాట్లాడా? ఎంతోమంది ఆడపిల్లలు చనిపోయారు బలవంతంగా, ఒకరి చేతులు నలిగిపోయి. మాట్లాడారా? అరవా శ్రీధరని వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళిద్దరు వీడియోలో నేను మాట్లాడా? ఒక వీళ్ళ పార్టీకి సంబంధించిన అమ్మాయి యుఎస్ నుంచి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు, చంద్రబాబు నాయుడు ఆయన పేరు, ఆవిడ పేరు ఏదో ఉంటుంది, ఇద్దరు వస్తే వాళ్ళ రాయుడు అనే వాళ్ళ డ్రైవర్ని చంపేసి టీడీపీ నాయకుడు వాళ్ళపైన నింద మోపితే అమ్మాయిని పార్టీ నుంచి తీసేసిన కుసంస్కారీనా. తీసేద్దామా? ఎక్కడ చూసినా అశ్లీలంగా డ్యాన్సులు వేస్తున్నారు జనసైనికులు. నిన్న జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక తాండాలో కూడా రికార్డింగ్ డ్యాన్సులు వేయించి బట్టలు తీసేసి చిందులు వేయించాడు పవన్ కళ్యాణ్. మరి అంత దమ్ము ధైర్యం నికాసైన గుండె ఉండాలి కదా దానికి, మరి కదా, సిగ్గుండాలా మనిషికి. మాట్లాడటానికి నోరిచ్చాడని సిగ్గు మొత్తం మర్చిపోయి ఇలా మాట్లాడితే ఎలా? అరే ఎవరు ఇవిడ వెనకాల ఎవరో ఒక ఆవిడుంది, ఇవిడ మీకు గుర్తుందో గుర్తులేదో, స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ ఆయన పట్టుకోవడానికి, ఆయన హక్ చేసుకోవడానికి తహతలాడిన తారామణి ఈవిడ. ఒకసారి ఈ అక్క గతంలో ఏం చేసిందో చూపిస్తా చూడండి. ఈవిడే అనమాట. హరిహర వీరమల్లు స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ హగ్ చేసుకోవడం కోసం ఈవిడ పడిన తాపత్రయం చూస్తే, వీళ్ళ భర్త ఉంటే నాకు తెలిసి ఎప్పుడో చనిపోయి ఉండేవారేమో నాకు తెలిసి. ఎందుకంటే పరాయి మగవాడిని అంత ఆత్రంగా హక్ చేసుకోవాలని ప్రయత్నించినటువంటి మహాతల్లి ఈవిడ. చివరికి ఈవిడ ఎంతగా అంటే ఆయన తాగేసిన బాటిల్ని రోజు మూతిలో పెట్టుకుంటా హా అని ఆనందపడేదంట. ఆయన టిష్యూలు, ఆయన డైపర్లు అన్నీ ఈవిడ క్యారీ చేస్తుందంట. ఒకసారి వినండి. కానీ ఆయన ముక్కుకు పెట్టుకున్న మాస్క్ నేను తీసుకుని ఒకసారి నా ముక్కుకు పెట్టుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది ఆయన తాగి అంతేనా, ఇంకేమన్నా వేరే వాటిని కూడా వాడారా మేడం? ఒకసారి పవన్ కళ్యాణ్ ఇంటి పక్కలకి వెళ్ళారనుకోండి, ఏవేవో కొన్ని ఉంటాయి, వాటిని కూడా తీసుకుని వాడారనుకోండి బాగోదు, రీయూజ్ చేయకూడదు అటువంటి వాటిని అంటారు. చూడండి ఒకసారి. అంటే ఆయన ఎంగిల్ చేసిన వాటర్, అందుకు నాకు చాలా ఇష్టం. ఎంగిలి చేసిన వాటర్ ఇష్టమా? ఏందమ్మా మీ ఉద్దేశం అని అప్పుడే అడిగా నేను. ఈవిడ నిజం చెప్పండి. సో క్లోజ్ టు మై హార్ట్. సో క్లోజ్ టు యువర్ హార్ట్. ఇదే ఆ ప్రప్రథమైనటువంటి వీడియో. ఆ రోజు ఈవిడ ఇప్పుడు జనసేన పార్టీలో ఆది పక్కన నుంచి అరుస్తూ ఉంది అక్క. ఒకసారి చూడండి. సిగ్గే. కొద్దిగా టైం ఇస్తే పవన్ కళ్యాణ్ షోల్డర్ మీద పడుకొని అలా గుండెల మీద నిద్రపోయి కునికి వేసి డ్రీమ్స్లో కూడా వెళ్ళేటట్టుగా ఉంది ఆ పాప. ఇప్పుడు ఆ పాపని చూడాలని ఉందా? ఇప్పుడు చూడండి. అబ్బో వాయిస్ అండి వినండి. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని ఉద్ధరించడంలో అద్భుతంగా ఉంటారన్నమాట. కనిపించట్లేదండి, మా కెమెరామెన్ కూడా చూడాలనుకుంటున్నారు. చూడండి. చాలా పగిలిపోతుంది, ముక్కముక్కలు అయిపోతుంది అని ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు గాజు పదునేంటో చూస్తున్నారు. ఆల్రెడీ అక్కడ చుక్కలు చూస్తున్నారు.
నిజమేనమ్మా నువ్వు చెప్పింది. ఆల్రెడీ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం ఎందుకున్నాడో తెలియక, ఆయన కాన్స్టిట్యున్సీలో ఈ కుల వివక్షలు ఏందో తెలియక, ఆయన సీజర్షిప్ ఎందుకంటాడో తెలియక, మెట్లు కింద నుంచి పైకి ప్రక్షాళనంటూ ఎందుకు కడుగుతాడో తెలియక, చివరికి లడ్డూలో కల్తీ లేదని తెలిసినా దాన్ని వెనకేసుకురావడానికి కష్టపడుతున్న విధానం చూస్తుంటే జనాలంతా చచ్చిపోతున్నారు. ఎందుకురా ఆయన రోజుకి 5 కోట్లు తీసుకున్న ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎందుకురా అంటున్నారు. రోజుకి 5 కోట్లు అని నేను అనలేదమ్మా, జడ శ్రావణ్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు. ఓకే, డబ్బులు మింగేశారు. వామ్మో, ఈవిడ కావిడిని తట్టుకోలేకపోతున్నాను స్వామి. డబ్బులు మింగేయటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 11,000 కోట్ల ప్రజాధనం పెట్టి జంతువుల కోసం అక్కడక్కడ ఎక్కడ తొట్టీలు కట్టించారంట వాటర్ కోసం. ఆ తొట్టిలు ఎక్కడున్నాయో అని నేను వెతుకుతూ ఉన్నా గత 6 నెలలుగా, నాకెక్కడా కనిపించట్లేదు. 11,000 కోట్లక్క ఎక్కడున్నాయంట తొట్టీలకి. దడొచ్చిందంట. ఈవిడ మళ్ళీ గుండెల మీద పడుకొని ఆ దడని వినిందేమో. అవినీతి నాయకులకు దడొచ్చిందంట. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళకి అవినీతి నాయకుల నుంచి దడ రావటం కాదు, అమ్మని అమ్మ మనకు అవకాశం దొరికింది అనుకుంటారు. సరే కానీ అమ్మ, కారుకు వేసి వేసి అలిసిపోయారంట. చేతికి అంటే కాంగ్రెస్కి ఓటు వేసి మోసపోయారంట. గ్లాసుకు వేస్తే జీవితం అంతా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది. అయ్యా తెలంగాణ వాళ్ళు దయచేసి ఎవరో కూడా వీళ్ళు చెప్పిన వినకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గ్లాసు పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. పొత్తు పెట్టుకుంటే కానీ కనీసం సీట్లు లేవు. ఎంత పెద్ద బిల్డప్ కొట్టే చివరికి 21 సీట్లు తీసుకొని దానిలో కూడా సగానికి సగం టీడీపీ వాళ్ళు పోటీ చేస్తే ఏం చేయలేక ఇప్పుడు జనసైనికులు వెంటబడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు కొడుతుంటే అయ్యా బాబు అని మొరబెట్టుకుంటే అందరికీ నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అని ఎవడికోడు ఏదో విడాకులు ఇచ్చినట్టు వరుసపెట్టి పాంప్లెట్లు పంచినట్టు పంచుతున్నాడు. డిస్మిస్ ఆర్డర్స్ పవన్ కళ్యాణ్. ఈయన గురించి చెప్పుకుంటే తక్కువ. ఏం చెప్తుంది ఏంటంటే, ఎవడ చేతులున్న పొరపాటున గాజు కనిపిస్తే ఆ రోజు అంటే వేసుకున్న షర్ట్ల మీద కానీ వాడిని గుద్దండి, ఎందుకురా వచ్చావని. గాజు కనిపిస్తే గుద్దడమే, వెళ్ళి తన్నినా పర్లేదు తన్నేసేయండి అంటున్నాడు. అర్థమైందా? ఇలాగా గుద్దండి అంటున్నాడు. అది గాజు ఎవరి దగ్గర కనిపించినా గాజు గ్లాసు వెళ్ళి గుద్ది పండుకున్నా అయాలు ఎందుకు వచ్చేవారు ఎక్కడికని. దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాగే మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. మోడీ గారు నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అవ్వలేదయ్యా. చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా వంగి వంగి దండాలు పెడతాడు. మనం ఏది చెప్తే అది వెనక ఊపుకుంటా తిరుగుతాడు. చివరికి దిక్కు దివాణం లేకపోతే ఆయన క్రిస్టియన్ బీఫ్ తింటాడని తెలిసినా నువ్వు సనాతనలా ఉండు అంటే ముసుగేసుకొని సనాతన అవతారం ఎత్తుతాడు. ఆయనకి అక్కడ పేమెంట్ చేస్తే ఏ ఆర్టిస్ట్ లాగైనా నటిస్తాడు. కాబట్టి ఇటువంటి ఆర్టిస్టులు మాకు కావాలి. ఎందుకంటే మోడీ గారు కూడా పెద్ద ఆర్టిస్ట్ కదా, మరి ఆర్టిస్టు టాలెంట్ ఆర్టిస్ట్కే తెలుస్తుంది. అందుకే వాళ్ళిద్దరూ పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. నీ యాక్టింగ్ బాగుంది, నీ గడ్డం బాగుంది, భలే మెయింటైన్ చేస్తాడని మోడీ చెప్తాడు. నీ హెయిర్ స్టైల్ బాగుందని మోడీ చెప్తాడు. అదొక ర్యాప్ ఆర్టిస్టుల మధ్యలో ఉన్నటువంటి బాండింగ్. దాన్ని తీసుకొచ్చే రాజకీయాల్లో రొద్దుగా అమ్మా. అదే నువ్వు అన్నీ ఏ టు జెడ్ మూసుకుని వెళ్తే బాగుంటుంది. ఒకసారి ఆంధ్ర రానన్న నీ గురించి మాట్లాడేది ఉంది. నీకు ఎక్కడన్నా దమ్ముంటే ఆర్పీ గారు కూడా ఆంధ్ర వచ్చాడు అనుకో, చుట్టుపక్కల 2-3 పోలీసుని పట్టుకొని వస్తాడు భయపడి. అలాగని రా ఒకసారి నీకు తెలుస్తుంది. మొహం మీదే ఉమ్మొత్తారు, జాగ్రత్త. తుడుచుకోవడానికి ఒక 100 టిష్యూ బండిల్స్ కారులో పెట్టుకొని రా, మళ్ళీ తుడుచుకొని చచ్చిపోతావు. అర్థమైంది కదా? సో ఆంధ్రప్రదేశ్లోనే ఏమీ చేయలేని సోకాల్డ్ ఈ పార్టీ తెలంగాణలో ఏం చేస్తుందో ఆలోచించండి. ఇంకా విజ్ఞత మీదే. మాకైతే కుల వివక్షలు రేపటంలో ఆంధ్ర మొత్తంలో జనసేన పార్టీ ముందుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.